వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం రాస్ ఐలాండ్ నుండి స్టార్ట్ అయి నార్త్ బే ఐలాండ్కి వెళ్తున్నాం. సో రాస్ నుంచి నార్త్ బేకి 30 minutes బోట్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనకు కనిపించేది అక్కడ లైట్ హౌస్ ఉంది కదా, రెడ్ అండ్ వైట్ కలర్లో. అది మన ఇండియన్ 20 రూపీస్ నోట్ పైన ప్రింట్ చేసి ఉంటుంది, అది మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి లంచ్ చేయడానికి చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. ఫుడ్ కూడా డీసెంట్గానే ఉంది. ఇంకా ఇక్కడ లైట్గా లంచ్ చేసేసి వాటర్ యాక్టివిటీస్ ఎలాగో హ్యావ్లాగ్లో చేద్దామని డిసైడ్ అయ్యాం కాబట్టి నార్త్ పాయింట్ లైట్ హౌస్ ఒకటి చూసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే పోర్ట్ బ్లేర్కి. అండమాన్లో మెయిన్గా కోరల్ లైఫ్ అండ్ మెరైన్ లైఫ్ చాలా బాగుంటుంది, అందుకని వాటర్ యాక్టివిటీస్కి ది బెస్ట్ ప్లేస్ ఇది. మనకి అన్ని ఐలాండ్స్లో వాటర్ యాక్టివిటీస్ అవైలబుల్ ఉంటాయి. సో మనకి ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ చేసుకోవచ్చు. బట్ కంపేర్ టు అదర్ ఐలాండ్స్ మనకి హ్యావ్లాగ్లో కొంచెం వాటర్ క్లియర్గా ఉంటాయి. సో విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించిన లైట్ హౌస్ ఇదే. ఇది మన ఇండియన్ 20 రూపీస్ నోట్ ఓల్డ్ వన్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు కనిపిస్తుంది. ఇది మీకు రిఫరెన్స్ కోసమని పిక్ కూడా యాడ్ చేస్తాను, ఇక్కడ చూడండి. ఇంతటితో నార్త్ బే ఐలాండ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మనం పోర్ట్ బ్లేర్లో మరో మంచి లొకేషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.